దోపిడీ చేసింది, వ్యాపారం చేసింది బీరు బ్రాండీ వ్యాపారము ఢిల్లీలో. ఇక్కడ వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. పెంక మీద పోయి పొయ్యిలో పడ్డట్టు ఈరోజు మనము ఈ అవినీతి బీఆర్ఎస్ పార్టీ పోవాలనుకుంటే, మరి దొంగలు పోవాలనుకుంటే గజ దొంగలు ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో దోపిడీ జరగనటువంటి సంఘటన లేదు. లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేయడం జరిగింది. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో 17కు 17 సీట్లు తెలంగాణ ప్రజలు గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా తెలంగాణలో నిజమైనటువంటి ప్రజాపాలన తీసుకొస్తాము, నిజమైనటువంటి మార్పు తీసుకొస్తాము. తెలంగాణ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కృషి చేస్తాము. కాబట్టి తెలంగాణ విద్యావంతులారా, తెలంగాణ మేధావులారా, తెలంగాణ కవులారా, తెలంగాణ రైతులారా ఆలోచించి ఆశీర్వదించాల్సిన కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తున్నది తెలంగాణ యువత. ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి అని అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తున్నది తెలంగాణ రైతులు. ఎక్కడ పోయింది రైతు బంధు? ఎక్కడ పోయింది రైతు రుణమాఫీ? ప్రశ్నిస్తున్నది మహిళ, ప్రశ్నిస్తున్నది తెలంగాణ మహిళ. ఎక్కడ పోయింది మహిళలకు 2500? ఈరోజు ఎక్కడ? ఈరోజు 6 గ్యారెంటీలు ఎక్కడ పోయాయి? గారడీల పేరుతో గ్యారెంటీలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గ్యారెంటీలను ఇంకా ప్రచారం చేస్తున్నారు తప్ప గ్యారెంటీలు క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు, పేద ప్రజలకు అందడం లేదు. అందుకే మీ అందరిని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగడుగున నిలదీయాలి. గ్యారెంటీల పేరుతో గారడీలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రజలను సంఘటితం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందుకే మనవి చేస్తున్నాను, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరొకసారి స్వాగతం పలుకుతా ఉన్నాను. గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధిలో అన్ని రకాలుగా, ఒక పాఠశాల నుంచి మొదలు పెడితే, ఒక పేదవాడింట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే, పేదవాడింట్లో వంట గ్యాస్ నుంచి మొదలు పెడితే, జాతీయ రహదారుల వరకు, రైతుల ఎరువులకు సబ్సిడీ నుంచి మొదలు పెడితే, రైతులకు 6000 అకౌంట్ చేయడంలో మోడీ పైసలు, పేదవాడికి మోడీ బియ్యం నెలకు 5 కేజీల చొప్పున, అనేక విషయాలలో తెలంగాణ ప్రజలకు మోడీ గారు అండగా ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దక్షిణ భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. వారు మన వద్దకు వస్తూ ఉన్నారు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తూ ఉన్నారు మోడీ గారు. అంతేకాదు వారు మనందరితో తెలుగులో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు మోడీ గారు. వారు పదే చెప్తుంటారు, నేను తెలుగు భాష నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను, తెలుగు ప్రజలను మరింతగా వాళ్ళ గుండె చప్పుడు తెలుగు భాషలోనే వినాలని కోరుకుంటున్నానని చెప్పి పదే ప్రధానమంత్రి గారు చెప్తూ ఉంటారు. అందుకే అనేక సార్లు వాళ్ళు తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు పదాలను నేర్చుకోవడము ఒక తెలుగు వాడిగా, తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి మనమందరం కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలుగులో మాట్లాడుతున్నందుకు మనం గర్వపడాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు మీ అందరికీ వారు దేశమంతా చేసినటువంటి ప్రతి ఉపన్యాసాన్ని కూడా నా తెలుగు ప్రజలకు అందించాలనే తపనతో ప్రధానమంత్రి గారు వారు ఇచ్చే అన్ని ఉపన్యాసాలను కూడా తెలుగులో అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగు భాషకు ప్రపంచంలో మరింత గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము మన నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు నా సూచన, మోడీ గారి ఉపన్యాసాలన్నీ కూడా ఆన్లైన్లో అందుబాటులో తెలుగు లాంగ్వేజ్లో ఉన్నాయి. కాబట్టి వారి యొక్క స్పీచెస్, వారి యొక్క ప్రసంగాలు తెలుగులో వినాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ట్విట్టర్లో నరేంద్ర మోడీ గారి యొక్క
తెలుగు ఉపన్యాసాలన్నీ కూడా రేట్ ఆఫ్ నమో ఇన్ తెలుగు మీరు టైప్ చేస్తే అన్ని ఉపన్యాసాలు కూడా ట్విట్టర్లో మీరు వినవచ్చు అని సంబిధర్మిస్తున్నాను. కాబట్టి తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాలను తెలుగు భాషలో వినాల్సిందిగా నమో ఇన్ తెలుగు మరి ఈ యొక్క ట్విట్టర్లో టైప్ చేస్తే అన్ని ఉపన్యాసాలు కూడా తెలుగులో వినొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరూ సహకరించాలి. మన యొక్క నాగర్ కర్నూలు, మహబూబ్ నగరు, నల్లగొండ, భువనగిరి, అదేవిధంగా చేవెళ్ళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని 400 సీట్లతో పిరేక్ బార్ అందరు కూడా రెండు చేతులు పిడికించి చెప్పాలి, పిరేక్ బార్.